శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలకి సమాధానం దొరికేటువంటి అద్భుతమైనటువంటి మాసంగా ఈ ఫిబ్రవరి మాసాన్ని మనం అభివర్ణన చేయొచ్చు. పట్టుదల పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం చేత మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న సఫలీకృతం కానటువంటి పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా అనుకూలవంతమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు, భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నాయి. సానుకూలవంతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది. కొంతమంది వ్యక్తులు, సన్నిహితమైనటువంటి బంధుమిత్రవర్గం లేదా మీ యొక్క మేలును కోరేటువంటి శ్రేయోభిలాషులు, వీళ్ళందరి యొక్క స్థితిగతుల వల్ల చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు మీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు అనివార్యమయ్యేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తలు, కుటుంబానికి సంబంధించినటువంటి జీవన విధానానికి సంబంధించి శుక్ర సంబంధమైనటువంటి పరిస్థితుల వల్ల ఈ మాసంలో భాగ్యస్థానమైనటువంటి 9వ స్థానంలోని కొన్ని గ్రహాల యొక్క సంచారం, ప్రత్యేకించి మీ యొక్క కర్మస్థానం, దశమస్థానం, ఉద్యోగ స్థానంలోని శుక్ర భగవానుడు మరియు ఇతర గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల వివాహ జీవితానికి సంబంధించినటువంటి విషయం అవ్వచ్చు, భార్యాభర్తలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో కొంచెం ఉద్రిక్తత, తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలగటం, మళ్ళీ అవన్నీ సుఖాంతమై అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితం వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. భావోద్వేగపూరితమైనటువంటి చర్యలు నియంత్రించుకోండి. అనుకూలవంతమైనటువంటి జీవన విధానంతో పాటు భార్యాభర్తల మధ్య చాలా అనుకూలవంతమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఉంది.